మొన్న రీసెంట్గా జూబ్లీహిల్స్లో పోటీ చేశారు, కొన్ని ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగింది. ఇంతకుముందు చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేస్తే నాకు 4-5 ఇంతలు ఎక్కువనే ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు డైరెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఇన్ఛార్జ్ నుంచి ఏకంగా ఇప్పుడు హైదరాబాద్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హైదరాబాద్ సెంట్రల్కి అంటే ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా మా డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి కాబట్టి. బీజేపీ అనగానే సార్ హిందూ ముస్లిం సంబంధించి విడదీస్తారు. సో విడదీంచు పాలించు వాళ్ళది. సో హిందూ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఆ టైంలో ఏడికైనా దిగిచేస్తారు అన్నది ఒక ప్రధానమైన టాక్. ముఖ్యంగా హిందూస్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే భారతీయ జనతా పార్టీ పుట్టిందే హిందుత్వాన్ని కాపాడుతారు. అందరినీ సమానంగానే చూస్తుంది, ఇంపార్టెన్స్ మాత్రం ఇక్కడ ఇస్తుంది. ఎంపీ ఎన్నికల్లో మోడీ గారిని వాడుకున్నారు, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల్లో వారినే వాడుకున్నారు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని అడిగారు. ఇక్కడ స్టేట్ లీడర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ స్టేట్ లీడర్ మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? స్టేట్ లీడర్స్ ప్రతి ఒక్కరు వారు వంతు పనిచేస్తున్నారు, నో డౌట్. ఈరోజు బండి సంజయ్ గారు ఉంటే అధికారంలో కూడా వచ్చేవాళ్ళమేమో, కిషన్ రెడ్డి గారి వల్లనే పార్టీ డౌన్ అయిందని. కిషన్ రెడ్డి గారు అంత పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి, నేనైతే ఈ పార్టీలో ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇస్తాను.